భరత్, ఎలా చూడొచ్చు రేవంత్ సర్కార్ ఖజానాకు ఆ రాష్ట్ర ఆదాయం పెరగడం ఎలా చూడొచ్చు? అంటే ఆదాయం పెరిగింది కానీ అంచనాలకు సంబంధించి రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో 2624 మద్యం షాపులు ఉన్నాయి. 2620. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే దానికి టెండర్ వేలం పాట వేసేవాళ్ళు. వేలం పాటలో ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి వచ్చేది. తర్వాత ఏం చేశారు, వేలం పాటలో ఎక్కువ వాడడం వల్ల కల్తీ మద్యం ఇవన్నీ మార్జిన్స్ ఎక్కువ కోసం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఈ 2620 మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రేటును ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. ఏ ఏరియాలో ఎంత. జూబ్లీ హిల్స్ లో అయితే ఒక రేటు, బంజారా హిల్స్ లో, హైదరాబాద్ లో అయితే ఒక రేటు, ఆసిఫాబాద్ లో లేకపోతే రూరల్ ఏరియాస్ లో అయితే ఒక రేటు. ఎందుకంటే సిటీలో ఎక్కువ తాగేందుకు అవకాశం ఉంటుంది, ఎక్కువ రెవెన్యూ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2620 మద్యం షాపులకు సంబంధించిన రేటును గవర్నమెంటే ఫిక్స్ చేసింది. అది కేసీఆర్ ప్రభుత్వం నుంచే నడుస్తుంది. సో అయితే గతంలో ఏం చేసేవాళ్ళంటే ఈ షాపులన్నిటి కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఎట్లా సెలక్షను, లాటరీ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఈ 2620 షాపుల కోసం లాస్ట్ టైం 132,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపుకు దాదాపు 25 లెక్క. ఇది వట్టిగా ఏదో మీరు నేను పోయి అట్లా దరఖాస్తు పెట్టుకుంటే కాదు. ఈ దరఖాస్తుతో పాటు ఒక దరఖాస్తుతో పాటు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈ 2 లక్షల రూపాయలు ఒకవేళ డ్రాలో లాటరీలు రాలేదనుకోండి రిటర్న్ కూడా ఇవ్వరు. 2 లక్షలు లాస్ అన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు 10 షాపుల కోసం 2 × 10 20 లక్షలు పెట్టారనుకోండి, వాళ్ళకు డ్రాలో షాప్ అలాట్ కాకున్నా సరే వాళ్ళ 20 లక్షలు లాస్ అన్నట్టే. ఇది అన్యాయమైన నిబంధన. అన్యాయమైన నిబంధన కదా. డిపాజిట్ కోసం 2 లక్షలు తీసుకోవాలి కానీ వచ్చినా లేకున్నా షాప్ వచ్చినా రాకున్నా 2 లక్షలు రిటర్న్ రాదు అంటే నువ్వు జూదం ఆడుతున్నట్ట లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనట్లేదు. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా ఈ ఎక్సైజ్ టెండర్లు వేసేందుకోసం 2 లక్షల రూపాయలు తీసుకొని ఆ టెండర్లో సెలెక్ట్ కాకపోతే వాపసు ఇవ్వాలి కదా. నాన్ రిటర్నబుల్ ఫీ అని చెప్పి ఒకళ్ళు ఏమైతుందంటే ఒకళ్ళ సంసారాలు గుల్లవుతున్నాయి దీనివల్ల. ఇది ఒక లక్కీ లాటరీ లాంటిది. ఒకళ్ళు 50 అప్లికేషన్ కూడా వేసిన సందర్భం ఉంది. 2 లక్షలు × 50 వేస్తే ₹1,00,00,000 ఖతం. ఈసారి గవర్నమెంట్ ఆ 2 లక్షలు తీసుకుని 3 లక్షలు చేసింది. అంటే 3 లక్షలు పాపం డ్రాలో వాళ్ళకు వెళితే ఓకే, వెళ్ళకపోతే క్లోజ్. నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు, అంతకుముందు సంవత్సరం వాళ్ళకి లక్కీ లాటరీ వైన్స్ లో వచ్చింది, 2 సంవత్సరాలు సంపాదించారు. నెక్స్ట్ ఎట్లా అయినా లాటరీలో రావాలని చెప్పి ఒక 5-6 వేస్తే వాళ్ళకు 15 లక్షలు 20 లక్షలు లాస్. అంటే ప్రభుత్వం జూదం ఆడుతుంది అన్నట్టు. ప్రభుత్వం ఈ లాటరీలో వెళ్ళకపోతే వాపసు ఇచ్చేయాలి కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి. ఇప్పుడు కేవలం ఈ లాటరీలో ఈ అప్లికేషన్ ద్వారా వచ్చిన డబ్బే 2,863 కోట్లు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ 2,645 కోట్లు వచ్చాయి. వాళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నవంబర్లో రైతు బంధు పైసలు ఇవ్వాలి లేకపోతే మిగతా పైసలు రుణమాఫీ పైసలు ఇవ్వాలని చెప్పి నవంబర్లో డ్రా చేసేదాన్ని వాళ్ళు జూలై ఆగస్టులోనే పెట్టేశారు. కొత్త గవర్నమెంట్ కంటే ముందే ఆ పైసలు తీసేసుకుందామని తీసేసుకున్నారు. సో 2 లక్షలు డిపాజిట్ ఈ రుసుము నాన్ రిఫండబుల్ డిపాజిట్ అయితే ఆ 2 లక్షలు ఈసారి 3 లక్షలు చేస్తే, గతంలో 132,000 దరఖాస్తులు చేస్తే ఈసారి 95,000 వచ్చాయి, తగ్గి. సో 3,000 కోట్లు దాటుతుంది అనుకోండి. నిజానికి ఇది డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఇంకా 19వ తేదీ బీసీ బంద్ ఉండే, దానివల్ల నిన్నటి వరకు 23వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒక విధంగా నేనేమంటా అంటే ఈ ఎక్సైజ్ టెండర్ ఎవరైతే వేస్తున్నారో, లిక్కర్ షాప్ కోసం టెండర్ వేస్తున్నారో వాళ్ళ చేతిలోంచి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. జూదం. లాటరీ అంటే ఏంది, లక్ ఉంటే వెళ్తుంది, లేదు. మరి మీరు పేకాట ఎట్లా జూదం ఎట్లనో ఇది కూడా అంతే కదా. లక్కీ లాటరీ అన్నట్టు కదా. లాటరీ పోతే అక్కడ ఎంత పోతే 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు లాటరీలు ఉంటాయి. 100నో 200 పెట్టే కొంటాడు. ఇక్కడ 3 లక్షలు పెట్టి లాటరీ పెడుతున్నట్టు. మరి దీని మీద ఎవరు ఎందుకు కోర్టు పోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. నాన్ రిఫండబుల్ డిపాజిట్ అన్నప్పుడు 3 లక్షల రూపాయలు ఒట్టిగానే దుకాణం వచ్చినా రాకున్నా, మద్యం షాప్ వచ్చినా రాకున్నా లైసెన్స్ కోసం వాళ్ళకి టెండర్లో పాల్గొని ఇచ్చేయడం అంటే, ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఉంటుంది డిపాజిట్ పోయింది. డిపాజిట్ అంటే 1/6 ఓట్స్ రాకపోతే అది రిటర్న్ ఇవ్వరు. ఎంత అలా 5,000 10,000 ఉంటుంది. 3 లక్షల రూపాయలు ఎక్కడైనా ఉంటుందా? కుటుంబాలు నాశనం అవుతున్నాయి దీనివల్ల.
వచ్చినోడు ఓకే, వచ్చినోడు మళ్ళీ 2 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారంటే రావాలి, ఒక చోట కాకపోతే ఇంకోటి రావాలని ఒకళ్ళు 10 చోట్ల వేస్తున్నారు. 30 లక్షలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు షాపు రాకుండా. సో అట్లా ఇప్పుడు 95,436 దరఖాస్తులు వస్తే ఇప్పుడు టోటల్ ఆదాయం గతంలో 2,645 కోట్లు వస్తే ఇప్పుడు 2,800 కోట్ల ఆదాయం కేవలం 2,863 కోట్ల ఆదాయం కేవలం ఈ డిపాజిట్ల సొమ్ముతోనే వచ్చింది. లిక్కరు సేల్ ద్వారా, లిక్కర్ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదు, కేవలం ఈ దుకాణాలు వేయడం ద్వారా మనిషికి 3 లక్షలు, ఒక్కో లైసెన్స్ కు 3 లక్షలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి 2,863 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ గత ప్రభుత్వం చేసిన తప్పే, ఈ ప్రభుత్వం చేసిన తప్పే. ఒక విధంగా మందు లేనిది మన రాష్ట్రం నడవదు అన్న విధంగా అయిపోయింది. మందు బాబులకు దండం పెట్టుకోవాలి ఎవరు, అటు కేసీఆర్ అయినా రేవంత్ అయినా రోజు పొద్దున్న లేసి దండం పెట్టుకోవాలి. లేకపోతే వీళ్ళు ఇచ్చే ఫ్రీ బీసు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది పాపం మందు బాబులే. ఇంకా లిక్కర్ ఆదాయం టోటల్ రాష్ట్రానికి మొత్తం కలిపితే ఒక సంవత్సరంలో 20-25 వేల కోట్లు. అంటే 17-18 సంవత్సరాలు 15 సంవత్సరాల వాళ్ళే తాగు అలవాటై ఏదో అకేషనల్గా తాగితే ఓకే, న్యూ ఇయరో లేకపోతే గణేష్ నవరాత్రులనో లేకపోతే ఇంకేదో టైంలో ఎక్కువ తాగుతూ ఉంటారు అంతే కదా, గణేష్ నిమజ్జనం అనో అదో ఇదో. అట్లా కాదు, ఇక రోజు తాగుడు అయిపోయింది. రోజు సాయంత్రం కాగానే తాగాలి. పోనీ పైసలు ఉన్న వాళ్ళైతే ఓకే, దినసరి కూలీ వెళ్లే దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళు 18 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా తాగి మధ్యాహ్నం పూటే తాగి దందన ఆడుతున్నారు, సాయంత్రం కూడా కాదు. ఆ పరిస్థితి వచ్చింది. మాట్లాడదాం, శరత్ గారు ఉన్నారు. శరత్ గారు.